స్త్రీలోనుడు. అయితే ఇతడు మారటానికి, సంపూర్ణంగా మారిపోవటానికి, నూతనంగా దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వటానికి, నూతనమైన శుద్ధ హృదయాన్ని కలగచేయటానికి ప్రపంచంలో ఉన్నది ఏది కాదు అంత మార్పు చెందడానికి. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఫార్ములాయే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతటి దావీదును మార్చేసినటువంటి ఆ ఫార్ములా ఎవరి జీవితానైనా మార్చేసింది. అయితే దాన్ని విని గైకొని దాన్ని ఫాలో అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఫార్ములా ఏంటి? రండి మీకు చూపిస్తాను. మొదటిగా యోహాను సువార్తలోనికి రండి. 1వ అధ్యాయం 1 నుండి 2 వరకు చదవండి. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆ దినమందు, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చాలు. ఏంటి? ఎవరి జీవితానైనా మార్చివేసే ఫార్ములా పాస్టర్ గారు చెబుతానన్నాడు. ఇక్కడ వాక్యము దగ్గర చూపించి చదివించాడు. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా, అసలు ఏమాత్రం సింక్ అయ్యిందా అనే డౌట్ మీలో రావచ్చు. ఆ డౌట్ అంతా ఈరోజు మీకు క్లియర్ చేసేస్తాను. సరే, వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచండి, కనులు మూసుకోనండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం ప్రభువా, మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన ప్రియా మా పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను డాడీ. తండ్రికి ప్రియకుమారుడవు, మాకు రక్షకుడు అయిన యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. ఈ ఆదివారము పునరుద్ధాన దినమున నాయనా మరి నీ పాద సన్నిధిలో నిలచి నీ బిడ్డలకు దైవర్తమానమును అందించబోవచ్చు ఉండగా నా మానవ వాక్కులు మరుగుపరచండి. మీ దైవ వాక్కులు నాకు దయచేయండి. నాకు మారుగా మీరుండి మీ బిడ్డలకు మీరు దైవర్తమానమును అందించమని యేసు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.